నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు మనం మంచి మాట నేర్చుకుందామండి. ఈ మంచి మాటలో భాగంగా మనం చాలా గత వీడియోస్లో చాలా నేర్చుకున్నాము. ఇప్పుడు కూడా కొన్ని మంచి మాటలు మనం నేర్చుకుందాం. ఇక పేపర్ వేసి కూర్చున్నాను అనుకున్నారా, బుక్లో రాసుకున్న టైం కూడా లేదండి నాకు మంచి మాటలు రాసుకోవటానికి. ఎప్పుడైనా నాకు ఆఫీస్లో అయినా ఎక్కడైనా కూర్చున్నప్పుడు పుట్టుకుని ఏదైనా నా నా హార్ట్కి టచ్ అయింది కానీ ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు, ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఒకటి ఏదైనా రాయాలనిపించినప్పుడు నేను పేపర్స్ మీద పెన్సిల్తో రాస్తానండి. పెన్తో కూడా రాయను, పెన్సిల్తో రాసుకుంటాను. ఇది తీసుకొచ్చి మళ్ళీ నాకు ఒక బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో నేను యాడ్ చేసుకుంటాను అనమాట. అలా రాసుకున్నాయండి నా మంచి మాటలు. రోజుకి ఒక మంచి మాట ఖచ్చితంగా నేను రాస్తాను అనమాట. అయితే నాకు అసలు ఖాళీ లేదండి. ఇదిగోండి ఇప్పుడు కూడా మగ్గ వర్క్ చేస్తున్నాను. దీంతో ఒక వీడియో ఒకటి చేశాను, ఒక ఆర్నమెంట్స్ గురించి. అది ఒకసారి చెక్ చేయండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. నా పాత వీడియోస్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మనీ గురించి మాట్లాడాను, తర్వాత మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఎలా మనం టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మంచి మాటలు ఇలా చాలా ఉంటాయండి. గోల్డ్ ఎలా కొనుక్కోవాలి అన్న విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ కింద నేను డిస్క్రిప్షన్లో ఒక్కొక్క వీడియోలో కొన్ని డిస్క్రిప్షన్స్ ఇస్తూ ఉంటాను. కొంచెం చూసి చెక్ చేసేసి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసేసేయండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నేను సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నానండి. అలాగే మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మనం రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే టేక్ కేర్, రెండు డోంట్ కేర్. ఏంటండి అంటారా? దీని గురించి నేను విడదీసి చెప్తాను. టేక్ కేర్, మన గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట. మనల్ని వెతుక్కుంటూ చాలా వస్తూ ఉంటాయి. కొన్ని వస్తువులు వస్తూ ఉంటాయి, కొంతమంది మనుషులు వస్తూ ఉంటారు. మనల్ని వెతుక్కుంటూ వచ్చే మనుషులు చాలా మంది ఉంటారు. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నా కోసం నన్ను వెతుక్కుంటూ, నా అపాయింట్మెంట్ కోసం నేను మాట్లాడితే, ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే నా కష్టం, వాళ్ళ కష్టాలు నాతో చెప్పుకోవటం కోసం చాలా మంది వెయిట్ చేస్తారండి. ముఖ్యంగా అందులో దేవి అనే ఒక అమ్మాయి ఉంటది. తనైతే పాపం అఫ్ కోర్స్ తనకి చాలా మంది ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరు లేక కాదండి. ఎంత మంది ఉన్నా కూడా మనకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తూ ఉంటదంటే, ఎవరో ఒకరితో బాధ చెప్పుకోవాలి, ఎవరో ఒకరితో ఏదో ఒకటి పంచుకోవాలి అని అనిపిస్తుందండి. ఆ టైంకి మనిషి అవైలబుల్గా లేరనుకోండి, మనం ఎంత చేసినా ఎంత చెందినా అది వేస్ట్ అనమాట. నేనైతే అది చెప్తాను. నేను ఇదివరకు ఒక వీడియోలో కూడా చెప్పాను, అవసరానికి దొరకని మనిషి కానీ, అవసరానికి దొరకని డబ్బు కానీ ఎంత ఉన్నా వృధాయేనండి. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఎవరైనా సరే ఫోన్ చేస్తే మాత్రం నేను దానికి రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఏమో అవతల వాళ్ళు ఏ కష్టంలో చేస్తారో మనకు తెలీదు, ఏ పర్పస్ మీద మనకి ఫోన్ చేస్తారో మనకు తెలీదు. నిజంగా పర్పస్ లేదనుకోండి, ఎలా ఉన్నావు అని అడుగుతాం కదా. పర్పస్ ఉందనుకోండి, ఏమో ఆ టైంకి యూనివర్స్ నా ద్వారా వాళ్ళకి ఆ పర్పస్ సాల్వ్ చేసేలా ఉందేమో. కాబట్టి టేక్ కేర్. మన బంధాలని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మన బంధాలని మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగానే పెట్టుకోవాలి. దాని విషయంలో మాత్రం చాలా కేర్గా ఉండాలి. మనం వెతుక్కుంటూ ఏదొచ్చినా సరే, అది వస్తువైనా సరే, కొన్నిసార్లు కొన్ని వస్తువులు మనం వెతుక్కుంటూ వస్తాయి. ఎలా వస్తాయి అంటారా? ఏదైనా మనం ఒక ఐటెం కొనుక్కోవాలని అనుకుంటాం. చిక్కుపడి ఏదైనా ఒక ఐటెం మనం కొనుక్కోవాలని అనుకుంటాం కదా. అనుకున్నప్పుడు అది ఆ టైంకి మనకి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు. కానీ దాని మీదే మన కాన్సన్ట్రేషన్ అంతా ఉండి, అబ్బా అది నా దగ్గర ఉంటే బాగుండు, అది నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది కదండి. ఆ టైంలో అది మనకి ఎవరో ఒకరు దీన్ని గిఫ్ట్గా ఇవ్వటం అది ఉంటుంది. దీని మీద ఒక స్టోరీ కూడా ఉందండి. ది సీక్రెట్ బుక్ మీరు ఎవరైనా చదివారో లేదో నాకు తెలియదు, కానీ సీక్రెట్ బుక్ చదవండి, మీకు తెలుస్తుంది. ఇందులో ఏంటంటే ఒక అబ్బాయి ఉంటాడు అనమాట. ఈ స్టోరీ చెప్పేస్తాను మీకు. ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఏంటంటే రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఒక రోజు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, ఇది ఇంగ్లీష్ స్టోరీ అండి, నాకు ఇంగ్లీష్ రాదు, బట్ సీక్రెట్ బుక్ తెలుగులో ఉంటుంది, తెలుగులో కూడా మీరు చదవండి, చదివితే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అయితే వాళ్ళ నాన్నగారు ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, ఈ అబ్బాయిని తీసుకొని ఆ రోజు స్కూల్ నుంచి ఆ అబ్బాయిని తీసుకుని వస్తాడనమాట. తీసుకుని వచ్చేటప్పుడు దారిలో ఇది ఏంటంటారు, బీచ్ దగ్గర ఆగుతాడు.
బీచ్ దగ్గర ఆగితే ఈ అబ్బాయి ఆడుకుంటాడు. ఆ తండ్రికి ఏంటంటే తండ్రికి కొడుకు కానీ కూతురు కానీ ఉంటే చక్కగా హాయిగా ఆడుకుంటూ ఉంటే ఎంతో ఆనందం కదా. అలాగే తండ్రి ఆనందపడతా ఉంటాడు. ఆనందపడతా ఉంటే ఆ అబ్బాయి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక రాయి దొరుకుతుంది అనమాట. ఆ అబ్బాయికి స్టోన్ దొరుకుతుంది. స్టోన్ దొరికితే గులకరాళ్ళు అంటారు కదా, సముద్రం దగ్గర ఉంటాయి, మీకు ఐడియా ఉందో లేదో. స్టోన్ దొరికితే ఆ స్టోన్ తీస్తాడు బయటికి. తీస్తే వాళ్ళ నాన్న అంటారు, చిచ్చి ఎలాంటి స్టోన్స్ వద్దు మనకి, పడే మన ఇంటి నిండా రాళ్ళు అని తండ్రి తిడతా ఉంటాడు అనమాట. తిడితే సరే అని చెప్పి వదిలేస్తాడు. వదిలేసినా కూడా ఆ అబ్బాయి సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఆ స్టోన్ మీదే ఉంటది. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని అదే ఆలోచనతో ఉంటాడు ఆ అబ్బాయి. ఉండేటప్పటికి ఆ అలాగే కొన్ని 2-3 రోజులు అయిపోతుంది. అయిపోతే ఒక రోజు ఈ అబ్బాయి ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు సడన్ గా వచ్చి ఒక గిఫ్ట్ తీసుకొచ్చి అబ్బాయి చేతిలో పెడతాడు అనమాట. పెడితే చూడు అని చేతిలో పెడితే బాబు చూస్తాడు. చూసేసరికి షాక్ అయిపోతాడు. ఆ అబ్బాయి ఆ రోజు ఏ స్టోన్ అయితే చూస్తాడో అదే స్టోన్. ఏంటి నాన్న నాకు తీసుకొచ్చి ఇచ్చావు నువ్వు అంటే, నువ్వు ఆ రోజు ఈ రాయి గురించి కావాలన్నావు, ఇది నీకు ఎందుకు ఉపయోగపడుతుందో నాకు తెలీదు, బట్ ఇది వద్దు అన్నప్పుడు నీ మొహంలో వచ్చిన బాధను నేను చూశాను, నీ బాధను నేను తట్టుకోలేక నేను ఈ రాయిని తీసుకొచ్చి ఇచ్చాను నాన్న అని చెప్పిస్తే అబ్బాయి చాలా సంతోషపడిపోతాడు. అప్పటి నుంచి ఆ రాయి ఆ అబ్బాయి దగ్గర ఉంటది అనమాట. ఏదొచ్చినా, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ రాయితోనే చెప్పుకుంటాడు. ఆ రాయి ఒక్కరోజు జస్ట్ రాయి అంతే, బట్ దానికి ఎంత అటాచ్మెంట్ అయిందంటే అంత దాన్ని ఎంతో కేర్ గా చూసుకుంటాడు. అలాగే మన దగ్గరికి వస్తువైనా సరే, ఒక మనిషి అయినా సరే, మన యూనివర్స్ పర్మిషన్ లేకుండా మన దగ్గరికి రాదు. వచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రయత్నం చేయండి. డోంట్ కేర్ అని దేనికని చెప్తానంటే, మన దగ్గర కాదు, ఇది మనది కాదని అన్నప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి, అది మన దగ్గర ఉండదు. అసలు అస్సలు ఉండదు. ఈ విషయంలో నేను ఈ విషయం నేను ప్రాక్టికల్ గా చెప్తానండి. ఏంటంటే ఒకసారి నేను ఇదేంటమ్మంటారు, నాకు ఒక చీర ఉండేదండి. పింక్ కలర్, నాకు పింక్ కలర్ అంటే ఇష్టం. నాకు పింక్ కలర్ చీర ఒకటి ఉండేది. అది పెద్ద కాస్ట్ ఏం కాదు. అప్పట్లో 250 300 అనమాట. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్. అది అస్తమానం కట్టేదాన్ని కాదండి. దాని మీద బ్లౌజ్ అస్సలు సెట్ అయ్యేది కాదు. ఎన్ని కలర్స్, దగ్గర కలర్స్ తీసినా ఏదో ఒక చిన్న తేడా వచ్చేది. బట్ దాన్ని చాలా జాగ్రత్తగా అపురూపంగా కట్టుకునేదాన్ని. అయితే ఒకసారి నేను ఎక్కువ కాటన్ శారీసే కడతాను కదా, అది నేను కట్టేసాను. ఫంక్షన్కి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, సంథింగ్ వెళ్ళొచ్చి కట్టేసిన తర్వాత మాకు మేడ మీద ఇలా ఆరబెట్టడానికి ప్లేస్ ఉంటే గెంజి పెట్టి ఇలా ఆరబెట్టాను అనమాట. ఆరబెట్టిన తర్వాత ఆరబెట్టిన ఒక 1 hour 2 hours తర్వాత నేను వెళ్ళాను. ఎండకి గెంజి బాగా పట్టి చక్కగా ఇస్త్రీ లేకుండా చక్కగా ఆరిపోయింది కదా అని చెప్పి నేను ఏం చేసాను, జస్ట్ ఇలా తీసేసరికి అది సర్వం చిరిగిపోయి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చిరిగిపోయిందండి చీర. ఆ రోజు నేను ఏడ్చాను. ఎంత బాధ వచ్చిందంటే అంత బాధ వచ్చింది. ఎందుకంటే దాని టైము నా దగ్గర అప్పటి వరకు ఉంది. నేను ఆ విషయం గ్రహించడానికి నాకు 1 month పట్టింది అనమాట, దాన్ని జీర్ణించుకోవటానికి. అంటే దీని టైం నా దగ్గర ఎంతవరకే ఉంది, ఈ టైం అయిపోతే ఇది నా దగ్గర ఉండదు. కాబట్టి మనుషులైనా కూడా అంతే చూడండి. మన మనిషి మన దగ్గర ఉండాలి అని అనుకుంటే అది ఆ టైం వచ్చే వరకు మాత్రమే మన దగ్గర ఉంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తి మన దగ్గర ఉండరు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి, తల్లి తండ్రి అవనివ్వండి, ఒక బిడ్డలు అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి, టైం వస్తే వెళ్ళిపోతారు. అది మనం అసలు మీ ఎంత కాపు కాచినా కూడా అవ్వదన్నమాట. ఇంకొక ప్రాక్టికల్ గా జరిగింది చెప్తాను. నా లైఫ్ లో జరిగింది చెప్తాను. మా నాన్నగారు నన్ను చాలా బాగా చూసుకునేవారు. అసలు నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్ అనమాట. అసలు చెప్పాలంటే నేను చూసిన డబ్బు కానీ, నేను చూసిన ఇల్లు కానీ, నా వైభవం కానీ మేబీ ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎవరు చూసి ఉండరేమో నాకు తెలిసి. మా ఫాదర్ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట. అంత ప్రేమగా, అంత ఇదిగా నన్ను గారాబంగా చూశారు. వన్ డే ఏం జరిగిందో నాకు తెలీదు. మరి అప్పటికి నాకు చాలా చిన్న వయసు, నేను 10th క్లాస్ మాత్రమే చదువుతున్నాను. ఏం జరిగింది అనేది మనకు తెలీదు. ఇంటికి వచ్చేసరికి మా నాన్నగారు నో మోర్ అనమాట. అంటే అప్పటి వరకే మా నాన్నగారితో నాకు లింక్ అంతే. అప్పుడు ఆ విషయం మనకు తెలియదు కదా. తెలియక మనం ఏమనుకుంటా ఉంటే చనిపోయారు, ఈ వ్యక్తి మనతో వెళ్ళిపోయారు, చనిపోయారనో అప్పటికి చనిపోయారు అన్న విషయాలు కూడా మనకి అంత పెద్దగా తెలియదు అనమాట. కాబట్టి మనకి ఏదైనా మన దగ్గర ఉండాలి అని అనుకున్నప్పుడు అదే వస్తుంది. దాన్ని కేర్ గా చూసుకోండి. మన దగ్గర లేదు అని అనుకున్నప్పుడు వదిలేయండి. అది డోంట్ కేర్. అసలు నీది కాదు అని అనుకున్నప్పుడు నీ దగ్గర ఉండదు. ఇది యూనివర్స్ లా అనమాట. కాబట్టి
ఈ 2 విషయాలతోనే ఇప్పుడు మీరు అదే విషయం మా నాన్నగారు లేరు, మా నాన్నగారు లేరు, మా నాన్నగారు నేను పట్టుకుంటే ఈ రోజు నేను సంతోషంగా ఉండేదాన్ని కాదు. నాకు బాధ ఉంది. బాధ ఉందని ఆ బాధతోనే కూర్చుంటే నేను హ్యాపీగా ఉండాల్సింది పని లేదు. అలా కూర్చొని ఏడవడమే. అలాగని కేర్‌గా చూసుకునే వస్తువు నా చేయి జారిపోయింది, ఆ చీర పోయింది, చీర చిరిగిపోయింది. దానికోసం నేను బాధపడుంటే మళ్ళీ ఇంకో చీర కొనుక్కోలేను కదా! కాబట్టి ఇలాంటియన్నీ జరుగుతా ఉంటాయి. దీన్ని పట్టిచ్చేసుకొని ఊరికే పీకల మీద పెట్టేసుకొని, దేన్ని అసల ఇదిగా ఒక మనసుకు తీసేసుకోకండి. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలంటే 1 టేక్ కేర్, 2 డోంట్ కేర్. మీరు టేక్ కేర్‌గా ఉండాలనుకుంటున్నారా? డోంట్ కేర్‌గా ఉండాలనుకుంటున్నారా? అనేది మీ చేతుల్లో విషయం. ఎందుకంటే వచ్చిన దాన్ని ఆహ్వానించడాన్నే టేక్ కేర్. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అది మనిషైనా, వస్తువైనా సరే. మనిషి మన దగ్గరికొచ్చారు. మనం కావాలనుకుని ఒక మనిషి మన దగ్గరికొచ్చారు. భర్తొచ్చారా, తండ్రొచ్చారా, పిల్లలొచ్చారని మన దగ్గరికొచ్చినప్పుడు మనం విసుక్కొని, కసుక్కొని చిరాకు పడతా ఉన్నాం అనుకోండి, అది వేరే రూపంగా వెళ్తది. ఆ మనిషి మళ్ళీ రాకపోవచ్చు మన దగ్గరికి. అవునా కదా! అలాగ మనం ఫీల్ అయ్యి వాళ్ళని దూరం పెట్టామనుకోండి, వాళ్ళు రాకపోవచ్చు. ఈళ్ళెప్పుడు ఇంతే ఎందుకొచ్చింది మనం వెళ్ళడం అని. అప్పుడు కేర్‌గా చూసుకోవాలి. డోంట్ కేర్ ఎప్పుడంటే మనది కాని వస్తువు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందనుకోండి, దాన్ని పట్టుకొని ఏలాడకండి, బాధపడకండి. ఇది డోంట్ కేర్ అనమాట. డోంట్ కేర్ అయిపోయింది కదా! సరే దీని ప్లేస్‌లో ఇంకొకటొస్తేమో మనకేం తెలుసు తెలీదు కదా! కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో సంతోషంగా ఉండాలంటే టేక్ కేర్‌గా ఉండాలి. డోంట్ కేర్‌గా ఉండాలి. ఈ 2 మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు లైఫ్‌లో ముందుకెళ్తారు. ముందుకెళ్ళటం కంటే కూడా ముందు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ మంచి మాట మీకు నచ్చిందండి. నచ్చితే కనుక నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వీడియో లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. నా వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. మీకు కావాల్సిన మోరల్ ఏదో ఒకటి ఉంటది. ఏదో ఒక స్టోరీ అయినా ఉంటది. లేదంటే ఏదో ఒకటి మీకు ఇందులో దక్కుతదనమాట. మీకు వాల్యుబుల్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఎలా లైఫ్‌లో ముందుకెళ్ళాలి, ఎలా చేయాలనే పాయింట్స్ మాత్రం ఉంటాయి. దీన్ని మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.